ఇదివరకు సిద్ధరామయ్య గవర్నమెంట్లోనే బీసీ లెక్కలు చేసిండ్రు, కానీ ఆ లెక్కలు ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. అంటే మనకేమర్థమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సోనియమ్మ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, సిద్ధిరామయ్య ఉన్నా బీసీల జనాభా లెక్కలు మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. అదే కోవలో ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జనాభా లెక్కలు చేసినామని చెప్తున్నారు, 46% బీసీల లెక్క వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇంతవరకు 46% మేము ఎట్లుంటాం, 52% ఉన్నామని కేసీఆర్ చెప్పిండంటే మళ్ళీ లెక్కలు చెప్తలేరు. అంటే వీళ్ళ పద్ధతి, వీళ్ళ పంద, వీళ్ళ చరిత్ర ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, మీరు లెక్క పెట్టండి, మీరు లెక్క పెట్టింది చూపించండి, ఆ లెక్కలు గ్రామ గ్రామాన చూపించండి. ఎక్కడన్నా తప్పుంటే మేము మీకు సరి చేసి చూపిస్తాం. ప్రభుత్వం భేషజం పోవద్దు, భేషజానికి పోవద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, మొదలు పెన్షన్ ఇచ్చినాం బీడీ కార్మికులకు, ఇస్తే అత్త కోడలు కొంచెం పంచాయతీ అయింది. మళ్ళీ కేసీఆర్ సార్ దగ్గర పోయి చెప్పినాం మనం, సార్ ఇంట్లో ఇద్దరికి ఇవ్వండి అంటే భేషజాలకు పోకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇచ్చినాం. అంటే ప్రభుత్వం అంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తే సరి చేసుకొని ముందుకు పోవాలి, పనిచేసేది ప్రజల కోసమే కదా. సో అట్లనే ఒకవేళ బీసీ గణన సరిగ్గా జరగలేదని బీసీ వర్గాలు భావిస్తే ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు ఆ లెక్కలు డిస్ప్లే చేయాలి, గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇక బీజేపీ ఎంత ఘోరం అంటే జనగణన వేయాలి, కులాలను లెక్క పెట్టాలి, కులగణన వేయాలి అని చెప్పి అనేకమైనటువంటి మంది కోర్టులకు పోయినారు. సుప్రీంకోర్టుకు పోతే ఏమాత్రం మొహమాటం లేకుండా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయము అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ వేసినారు కోర్టులో. ఇది ఎప్పుడు వేసిర్రు, 2017లో వేసినారు. మరి 2017లో ఆయన అఫిడవిట్ వేసిండు, ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా, మేనిఫెస్టో చేసేటప్పుడు తెలియదా, చట్టం చేస్తే బీజేపీ ఒప్పుకోదని తెలియదా, అయినా మనని మోసం చేయడానికి ఈ మాట ఇచ్చారు. ఇవాళ నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మీరు అక్కడ కులగణన చేయమని చెప్పిండ్రు, కానీ ఇక్కడ తెలంగాణ బీసీ సమాజం కోరుకున్నది, మేము పోరాటం చేసినాం, ఇవాళ బిల్లు వచ్చింది, బిల్లు పాస్ అయింది. మరి ఆ బిల్లు మీరు తక్షణమే పాస్ చేయాలి. ఎట్లా అయితే తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ అవుతుందో అట్లా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా బీజేపీ మాకు సహకరించాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మోసం చేసి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు బీజేపీ నుండి. మరి అలా 8 మంది ఎంపీలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు పార్లమెంట్లో గలమెత్తండి. మా తెలంగాణలో బీసీ బిల్ అసెంబ్లీలో పాస్ అయింది, మాకు వెంటనే ప్రెసిడెంట్ ఒప్పందం చేయాలి, ప్రెసిడెంట్ సంతకం చేయాలని చెప్పి బీజేపీ ఎంపీలు ఒత్తిడి చేయాలి. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట తప్పితే ఇదే కామారెడ్డిలో ఎక్కడైతే మీరు బీసీ డిక్లరేషన్ చేసిరో ఇదే కామారెడ్డిలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మేము కూడా డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం. మీరు మాట తప్పితే మిమ్మల్ని గ్రామాలలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు. మేము వేచి చూస్తాం, సమయం ఇస్తాం, అవసరమంటే మీతో పాటు ఢిల్లీకి వస్తాం, బీజేపీ మీద లొల్లి వేస్తాం. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీ 2 పార్టీలను కూడా గ్రామాలలో తిరగనీయకుండా మీ వెంటబడతామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ, మరి అనేకమైన హామీలు ఇచ్చిరు, 3 పేజీలు ఉంది బీసీ డిక్లరేషన్. ఇక ఆపద మొక్కులు మొక్కినట్టే మొక్కిండ్రు, అనేకమైన మాటలు చెప్పిండ్రు. అందులో ముఖ్యమైన మాట, చాలా విలువైన మాట ఏంటంటే బీసీ విద్యార్థులు ఎవరైనా వాళ్ళు పరీక్షలు పాస్ అయితే 3 లక్షల కింద ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. మీరు మిగతాయి లేటుగా చేసిన విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులకు చేస్తామన్నటువంటి 100% ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఇమీడియట్గా చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల్లో ఫీ రియంబర్స్మెంట్ మీద నిలదీస్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని 12 నెలలలో మేము కిస్తీలు ఇస్తామని చెప్పిండు. అదే కోవలో మరి బీసీ విద్యార్థులకు మీరు ఫీ రియంబర్స్మెంట్, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా కామారెడ్డి నుండి డిమాండ్ చేస్తాం.